నమస్తే, నేను మీ శౌర్య. 3 తరాల సమస్యకి 30 గేట్ల పరిష్కారము. సో, ఇది 3 ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర గేట్‌కి సంబంధించిన డ్యామ్‌ను, ఆ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని వదలడం అనేది ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే దీనికి సంబంధించి అసలు మనం ఇప్పటివరకు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నామో, అసలు దీనివలన ముందుకు ఎలా ఉండబోతోంది, ఎన్ని రాష్ట్రాలకి ఇది లాభం చేకూరబోతుంది, అలాగే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ. సో, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో, అంటే మీరు చెప్పంగానే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూడంగానే ఒకేసారి ముఖ్యమంత్రులందరూ కూడా ఒకే దగ్గర ఉండడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అసలు. సో, అంటే ఇది ముందుకంటే ఇది ఒక సమస్య, ఇన్నాళ్ళు ఉన్న సమస్య నాని ఉంది. అది ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని మనం అనుకోవచ్చు. అంటే ఇది సాల్వ్ అయ్యింది ముందుకి అని. అంటే ఒక పరిష్కారం కన్నా కూడా అండి ఒక ముందడుగు. అంటే పార్టీలు వేరు వేరు. ఇక్కడ తీసుకుంటే పార్టీలకి సంబంధం లేదు. ఆ ప్రజా శ్రేయస్ కోసం కలిసినట్టు కనిపిస్తుంది. ఇంకోటి ఒకసారి మొన్న లాస్ట్ ఏమో 19వ గేటు అనేది అది కొట్టుకుపోయింది. ఆ మరమ్మతులకి కూడా అప్పుడు ఆంధ్ర గవర్నమెంటే కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారే, కన్నయ్య నాయుడు గారు అనే ఒక టెక్నీషియన్స్, ఆయన చీఫ్ ఇంజనీర్ అన్నమాట, ఆయన చేయగలరు, ఇంకెవరు కూడా చేయలేరు. అలాంటి పరిస్థితి ఉంటే ఆయన్ని ఎక్కడో ఉంటే కూడా ఆయన పిలిపించి ఆయనతో వెళ్ళి ఆ మరమ్మతులు కూడా చేయించారు. ఎందుకంటే ఆ ఫ్లో ఆగట్లేదు, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా, దానికి తగ్గ టెక్నీషియన్ కూడా తెలియదు. సో అది నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఎవరితో అయితే దాన్ని ఇచ్చేయగలుగుతామని అదే రకంగా ఆయన మనిషిని పంపించి కన్నయ్య నాయుడు గారిని ఆ రోజున దాన్ని బ్లాక్ చేయించడం కానివ్వండి, 33 గేట్లు మరమ్మతులన్నీ చేసి, అంటే పాతదైపోయింది, దాన్ని యూజ్ చేయకపోబట్టి పాతదైపోయిందా, అందుకే కొట్టుకొచ్చిందా, ఇవన్నీ కూడా తెలియలేదు. అంటే ఎందుకంటే పాలమూరులో మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, కరువు ప్రాంతం, వలసలు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము పాలమూరులో అంతా కూడా సస్యశ్యామలం చేస్తాము హామీలు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పాలమూరు జిల్లాలో కానీ, అంటే మహబూబ్ నగర్ జిల్లాలోనే పాలమూరు, అక్కడ ఎవరికి కూడా వాటర్ సోర్సెస్ లేకుండా తాగునీరు కూడా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఈ రోజున తుంగభద్ర 33 గేట్లను, అంటే మొత్తం దాని మరమ్మతులన్నీ చేసి దాన్ని ఓపెన్ చేయటం కానివ్వండి, కొన్ని గేట్లు ఓపెన్ చేశారు. అంటే ఇంకా అంటే తాగునీరుకిను సాగునీరుకి ఎంతో ఎంత అయితే తాగునీరుకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, సాగునీరు కూడా ఎన్ని వాళ్ళు పంపించేదాన్ని బట్టి ఇంకా వర్షా ప్రభావం చూసుకొని ఏదైతే ఖచ్చితంగా 10 TMC వాటర్ అయితే తెలంగాణకు కూడా వస్తుంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. రావాల్సింది ఉంది అన్నారు, వస్తుందని వాళ్ళ ఆశాభావం. ఎందుకంటే కాంగ్రెస్ కర్ణాటకలో ఉండి తెలంగాణకి చేయలేదు అని అంటే అది వాళ్ళ తెచ్చుకోలేదన్నా చేయలేదన్నా వాళ్ళ వైఫల్యం కిందే కనపడుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. తెలంగాణకి పాలమూరుకంతా కూడా వాటర్ సోర్సెస్ కి ఇంకా ప్రాబ్లం ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే రాయలసీమలో కూడా కరువు ప్రాంతాలు, సో వాళ్ళకి కూడా తాగునీరుకి ఇబ్బందే, సాగునీరుకి రెండింటికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు మరమ్మతులు జరిగాయి. ఇప్పుడు ఏదేదైతే ఒప్పందంలో ఉందో ఆ బెనిఫిట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఫాలో చేస్తారు. అదే రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా ఏంటంటే, ఏదైతే సముద్రంలో కలిసిపోయే వేస్ట్ వాటర్ ఉందో, సో అది యూజ్ చేసుకుంటే తప్పేంటి అని ఒక ముందడుగు వేయటం కానివ్వండి. సముద్రంలో కలిసే వేస్ట్ వాటర్ అంతా కూడా కింద ఏ రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి డ్యాములు కల్పించుకునే అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలి, కూడా చేసుకొని ఆ వాటర్ ని స్టోరేజ్ చేసుకుంటేనే మిగతా ప్రాంతాలకి సదుపాయం ఉంటది, అవకాశం ఉంటది. మన ఉత్పత్తిని కూడా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటది, పంటలైనా లేకపోతే ఏదైనా కూడా. ఇప్పుడు ఏదైనా పంటలు వేస్తున్నారు రాయలసీమలో అంటే వాళ్ళు పండించే పంట ఏంటి, వర్షాకాలం, డ్యామ్ ఆధారిత పంట కానీ వేరే చేయలేరు, ఏమి చేయలేరు. వాళ్ళు వర్షాలకు ఆధారపడి చేసుకోవటమే. ఆ వర్షం అంటే ఏదైనా 6 నెలల పంటలు అట్లాంటివి వేసేసి వదిలేసేయటం. ఇంకా రాగులు లాంటివి, ఇట్లాంటివి రాగులు, జొన్నలు డ్రైడ్ వేస్తారు. ఇంకా నువ్వులు లాంటివి ఇట్లాంటివి వేసేసి వదిలేసేయటమే. ఇంకా వాళ్ళకి ప్రతిసారి వాటర్ కట్టలేరు, ఇచ్చేయలేరు. వర్షం పడితే నీళ్లు, ఇంకా తర్వాత అంతా బీడు భూములే. కానీ ఇప్పుడు ఆంధ్ర కూడా బాగా చేసింది, ఎత్తిపోతలు గానీ ఇవన్నీ కూడా. అవును, రాయలసీమకి నిజంగా నా కరువు పోయింది అనుకోవచ్చు, మంచి రోజులు వచ్చినాయని. రాయలసీమకి చాలా వరకు ఎత్తిపోతలు పథకాలు పెట్టిన తర్వాత నుంచి కానివ్వండి, కొంచెం వాటర్ సోర్సెస్ కొంచెం ప్రాబ్లం లేదు. ఇంకోటి తెలుగు గంగ కూడా మీకు చిత్తూరు జిల్లా మీద కొంచెం వెళ్ళటం కూడా కానివ్వండి, చెన్నైకి వరకు వెళ్ళింది. కాబట్టి దాని మూలన ఎన్టీఆర్ గారి హయాంలోనే కాస్త వాటర్ సోర్సెస్ అనేది వచ్చాయి. కానీ మనం చూసాం, గతంలోనూ చూస్తున్నాం,
ఇప్పుడు ఇక మీదట అలాంటివి రాకూడదు. ఇది ఒక మంచి శుభ పరిణామం జరిగింది కాబట్టి. గతంలో అయితే మనం చూసాం కావేరీ జలాలకి తమిళనాడు అవును. కర్ణాటక ఎలాగా కొట్టుకున్నాయి కానివ్వండి, వాళ్ళ భాష గురించి కూడా భాషా ప్రాంతీయత వాళ్ళం కాబట్టి మాకు కర్ణాటక వాళ్ళమే ఉండాలి, చెన్నైలో కర్ణాటక కన్నడ వాళ్ళు ఉండకూడదని కానీ, బెంగళూరులో తమిళన్స్ ఉండకూడదనే కానివ్వండి, ఇలా అంటే ఒక కావేరీ నది జలాల కోసం ఇంత వార్ నడిచింది. అవును. అన్నీ ఆల్మట్టి తీసుకున్నా కూడా అంతే, మనకి కంటిన్యూస్ గా అది అప్పుడు కూడా పెద్ద ఇష్యూనే జరిగింది. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మీరు ఆల్మట్టి అంటే వీళ్ళు అప్పట్లో టీడీపీ పార్టీ వెళ్ళింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో ఒక బృందం వెళ్ళింది. ఆ బృందం వెళ్ళింది, వాళ్ళు ఏం చేశారు? ఏమైనా బాంబులు పెట్టి ఏమైనా పేల్చేస్తారా? ఏమైనా జరుగుతుందా అలాంటిది? వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ హైట్ డ్యామ్ ఎంత ఉంది అనేది పర్యవేక్షించడానికి వెళ్ళారు. డ్యామ్ హైట్ ఎంత పెంచుతున్నారు, సో రేపు నెక్స్ట్ వీళ్ళకి వాటర్ తెలంగాణకి వాటర్ ప్రాబ్లం అవుతుంది కదా అనే దానికి వెళ్ళిన దానికి, అది ఏదో వీళ్ళు ఆ డ్యామ్ ని పేల్చేస్తారా ఇంకేదో చేసేస్తారా అన్నట్టు తీసుకెళ్లి అరెస్ట్ చేసి 2-3 రోజులు ఇబ్బంది పెట్టి తర్వాత రిలీజ్ చేయటం. అంటే మనం ఎక్కడ పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళం కూడా ఒక యుద్ధ వాతావరణం జరిగింది. కొన్ని సంవత్సరాలు మనం అలాంటివి చూసాం. ఎందుకు మొన్న బిఆర్ఎస్ గవర్నమెంట్ వైసీపీలో కృష్ణా జలాలకి చూసాం కదా, నీటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి తరచుగాను. కానీ ఇప్పుడు ఇది మాత్రం అది విచిత్రం ఏంటో తెలుసా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తారు, విందులు వినోదాలు చేసుకుంటారు, నీటి చొక్కను వదులుకోవడానికి మాత్రం యుద్ధాలు జరుగుతాయి. అంటే నాకు ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యకరమైన విషయం అదే కదా. సో వాళ్ళేమో బాగానే ఉంటున్నారు, సీఎంలు ఒకరిళ్ళకి ఒకళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, అక్కడేమో యుద్ధ వాతావరణం. ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ఆ కృష్ణ దీని మీద మొత్తం పోలీసులు గుంపు పెట్టడము, ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయటం. అసలు సమస్య అయితే తీరుతుందనే అనుకోలేదు ఇప్పట్లో. అసలు కావాలని వాంటెడ్లీ వీలే చేశారు. ఎందుకంటే ఆ రోజున రాజకీయాల్లో తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి బిఫోర్, ఎందుకంటే ఆ సెంటిమెంట్ ని రగిల్చడానికి ఆ రోజున బిఆర్ఎస్ గవర్నమెంట్ వాంటెడ్లీ చేసుకుంది, వైసీపీతో మాట్లాడుకొని చేసుకుంది. ఇప్పుడు ఉన్న 10 ఏళ్లలో పరిష్కరించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. వాళ్ళకు ఫేవర్ గా ఉన్న గవర్నమెంట్ కూడా ఉంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు కూడా ఉంది కదా, పరిష్కరించుకోలేదు కదా. సో తర్వాత ఇప్పుడు మనం చూస్తే తుంగభద్ర ఇదైతే అంటే ముగ్గురు సీఎంలు కలిసి దాని పరిష్కారం ఏ రకంగా తీసుకెళ్లాలి, దాన్ని ఎలా చేసుకోవాలనే దానికి ఒక నిజంగా చాలా అండర్స్టాండింగ్ తో ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల పెండింగ్ లో ఉన్న పనిని ఇప్పుడు నాంది పలికారు. సో మనం అందరం దీన్ని చూసి అప్రిషియేట్ చేయాలి. మనం ఫ్యూచర్ కూడా అందరూ కూడా ఇలాగే ఉండాలని కూడా కోరుకోవాలి. ఎందుకంటే పక్కన ఉన్న పుచ్చుకోవాలి మేడం. నీరు అనేది పూర్తిగా పంటలకు సంబంధించింది, ఆ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఉంటది కదా. సో రైతులకు కూడా, రైతు ఉంటేనే కదా మనం ఉండేది. ఇప్పుడు మొన్న తుంగభద్రలో ఒక గేట్ కొట్టుకుపోయింది కాబట్టి ఓకే, ఆ 4 గేట్లు కొట్టుకుపోయి ఉంటే వర్షపాతం ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువ అయిపోయి 4 గేట్లు కొట్టుకుపోయింటే ఎన్ని రాష్ట్రాలు మునిగిపోయేది? 2 రాష్ట్రాలకి దెబ్బే కదా, తెలంగాణకి ఆంధ్రాకి. సో ఎంతో అంత కర్ణాటక కూడా ఫేస్ చేసేది, వీళ్ళకి అందరికి ఇంత దెబ్బ అయ్యేది కదా. సో అన్నప్పుడు ఈ డౌన్ కి వెళ్ళిపోయే వాటర్ ని ఎంతని కట్టడి చేయగలుగుతారు? సో ఇదంతా కావాలని ఏంటంటే ఒక ఈగో ప్రాబ్లం, ఈగోయిస్టిక్ గానే జరుగుతుంది దీనిలో. ఇప్పటికైనా అట్లీస్ట్ ఇప్పటికైతే ఇప్పుడు 2 పక్క రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకున్నప్పుడు పెద్దన్న పాత్ర పోషించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు గెస్ట్ గా వచ్చి ఈ రోజు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, ఓపెన్ చేసి వెళ్ళారు. అంటే ఆయన కూడా వీళ్ళలాగానే వెళ్ళారు, చేశారు. లేకుండా ఉంటే ఒక ముగ్గురు రాష్ట్రాలు సీఎంలు కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఒక 5 మీటింగులు నడిచేవి, ప్రతిసారి ఫైల్ పట్టుకొని తిరగడం రావడం, ఏసారి అయ్యేది లేదు పెట్టేది లేదు. కానీ ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళే సర్దుకొని చేసుకున్నప్పుడు ఎవరైనా కూడా ఆ సమస్య తొందరగా పరిష్కారం అయిపోతుంది. ఒక ఇన్స్పిరేషన్ కదా మేడం, మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు ఏమున్నా, సో అంత ఉన్నా కూడా ఒకప్పుడు అలా ఉన్నా ఇప్పుడు కలిసి చేసుకుంటున్నారు అవును అనేది ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం. సముద్రంలోకి ఎంతో వాటర్ వృధాగా వెళ్తుంది, వేల టీఎంసీలు వెళ్ళిపోతున్నాయి. ఒక వర్షం వెళ్లాల్సిందే మేడం, ఇప్పుడు ఓవర్ఫ్లో అయిపోయిన వాటర్ అంతా ఎట్టుకోవాలి సముద్రంలో. అది దాన్ని వాడుకోవటానికి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం కదా, కట్టుకోకూడదు అంటారు, వదలని అంటారు. అదే ఓవర్ఫ్లో వదిలినప్పుడు కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి, దాని మూలన ఇబ్బంది.
అవును. సో ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కిందకు వదలాల్సిందే, తప్పదు అది. ఖచ్చితంగా నీరు కిందకి వెళ్ళాల్సిందే. అదే అంటారు కదా, నిజము నీరు పళ్ళ మెరుగా అంటాం. ఎక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోవాల్సిందే. నిజము దేవుడెరుగు, నీరు పళ్ళ మెరుగు. ఎవరు నిజం చెప్పరు, అబద్ధాలే మాట్లాడతాడు, కానీ నీరు మాత్రం పల్లానికే చేరుతుంది, మునిగిపోతాయండి. మునిగిపోతుందని రివర్స్ వెళ్ళే ఛాన్సే లేదు కదా. అదే అందుకని ఖచ్చితంగా ఈ రోజున జరిగినది ఏదైతే ఉందో సంతోషించదగ్గ విషయం. సో ఫ్యూచర్ అంతా కూడా ప్రతి రాష్ట్రం కూడా ఇట్లాగే డీల్ చేసుకుంటే చేసుకోవాలి, కలిసికట్టుగా పోవాలి. పక్క రాష్ట్రాలు ఎప్పుడైనా కలిసి ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి. సో దాని మూలాన ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, వాళ్ళు కర్ణాటక, తమిళనాడే కావచ్చు, ఏ రాష్ట్రంతో అయినా కూడా అండి సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ విధ్వంసాలు రెచ్చగొట్టుకుంటా ఉంటే రెండు రాష్ట్రాలకి వేస్ట్, టైం వేస్ట్. అంటే ఎలక్షన్ లో ఏదైనా కొంచెం రూడ్ గా మాట్లాడితే మన మీద అభిమానంతో ఓట్లేస్తారు అనుకోవడం అనేది ఈవేళ రేపు. మొన్న ఏమైనా ఫలించిందా? బీఆర్ఎస్ కి ఫలించలేదు కదా, ఫలించదు కూడా. ఈ రోజుల్లో జనాలు ఏదో మాట్లాడేస్తే గెలిచేస్తాం అనేది లేదు మేడం, పని చేసి చూపించాలి. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఎందుకు ఓటేసారో అది చేసి చూపిస్తేనే వాళ్ళు నమ్ముతున్నారు. అవును, అంత బ్లైండ్ గా లేరు అసలు. వీళ్ళు అనుకున్నది ఏంటి, 10 సంవత్సరాల అధికారంలో, ప్రజలు అనుకుంటారు కదా ఆబ్వియస్లీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. సరే ఫస్ట్ టర్మ్ లో బీజేపీతో బాగున్నారు, సో బీజేపీతో బాగున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా బాగున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు, అక్కడ అమరావతి శంకుస్థాపనకి కూడా వెళ్ళొచ్చారు కేసీఆర్ గారు. సరే సత్సంబంధాలు ఎంతో అంత బాగానే ఉన్నాయి అనుకున్నారు. సరే తర్వాత చెడటం మొదలైంది. దాని తర్వాత అయినా కూడా జగన్మోహన్ రెడ్డితో నెక్స్ట్ టర్మ్ కి జగన్మోహన్ రెడ్డితో బాగున్నారు కదా, వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు బాగున్నాయి కదా. కానీ మళ్ళా వాళ్ళు అప్పుడు ఆ పీరియడ్ అంతా చేసుకోకుండా బిఫోర్ ఎలక్షన్ అక్కడ ఒక వార్ జరుగుతున్నట్టు క్రియేట్ చేసి టీవీలో గీవీలో అట్లా అంతా ప్రొజెక్ట్ చేసినప్పుడు ప్రజలు నమ్ముతారా? నమ్మలేదు. అంత ఈజీగా నమ్మరు, అదే కదా అనుకునేది. ప్రజలు ఇప్పుడు చాలా లౌక్యంగా ఉన్నారు, అంత ఈజీగా టెంప్ట్ అవ్వట్లేదు వాళ్ళు దేనికి. అవునవును, మనం ఒకవేళ ఏ తాయిలను చూపించినా సరే ఇది జరిగినప్పుడు చూద్దాంలే, ప్రామిస్ కి మనం లొంగిపోయి చేయకూడదు అనేది ఆ రోజులు పోయాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్స్, జెన్సీ ఎక్కువ అయిపోయారు, తెలివి. తమిళనాడు ఎగ్జాంపుల్ నిజంగా తమిళనాడులో వచ్చిన రిజల్ట్స్ బట్టే మొత్తం చేంజ్ వచ్చింది. రైట్ మేడం, థ్యాంక్ యూ.